నిజంగా అక్రమాలు జరిగినాయా, జరిగితే దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఎప్పటి లోపల వాటి సంగతి బయట పెట్టబోతున్నారు, మరి దానికోసం ఏ కమిటీ వేయబోతున్నారు, మరి ఈ రెండింటిని మీరు ఎందుకు సిబిఐ ద్వారా మరి మీకు ఇన్ని రకాల అలిగేషన్స్ మీరు చేసినప్పుడు దీన్ని ఎందుకు సిబిఐ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించడానికి మీరు వెనుకంజ వేస్తూ ఉన్నారో తెలియడం లేదు. ధరణి పోర్టల్ మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెప్పినటువంటి మీరు ఈరోజు కేవలం ఒక కమిటీ, మీ పార్టీ కమిటీని వేసుకొని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మీకు తప్పకుండా మరి కేవలం మీరు దాన్ని ధరణిని జరిగినటువంటి అవకతవకలను మీరు కూడా వాడుకొని మీ స్వార్థం కోసం వాడుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, లేకుంటే నిజంగా ధరణిలో నిజంగా అవకతవకలు జరిగితే మరి ఎందుకు బయట పెట్టడం లేదో మరి ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ రకంగా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీల సంగతి ఈరోజు ఖచ్చితంగా ఎప్పటి లోపల నెరవేరుస్తారో మీరు చెప్పిన గడువు దాటినా కూడా ఇప్పటివరకు దాని మీద కార్యాచరణ లేదు. అధికారులతోటి కనీసం అటువైపుగా అడుగులు వేస్తున్నట్టుగా ఎక్కడ కూడా మరి పేపర్లలో కనబడటం లేదు. మీరు ఎక్కడ కూడా దాని విషయం లోపల ఎలాంటి ఆలోచన చేస్తున్నారో మరి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు కేవలం ఈ ఎన్నికల్లో ఓట్ల కోసం మాత్రమే మీరు ఇవన్నీ వాడుకునే ప్రయత్నం చేసినా, దేవుళ్ళ మీద ఓట్లు పెట్టుకున్నా ఈరోజు ప్రజలు మీకు కట్టబెట్టింది కేవలం 8 సీట్లు అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన సంగతి మీరు మర్చిపోవద్దు. ప్రజల్లో మీరు ఈ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి పూర్తిగా విశ్వాసం కోల్పోయింది కాబట్టి 63 మంది ఎమ్మెల్యేలు ఉన్న మీకు కూడా 8 మందిని గెలిపించారు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న భారతీయ జనతా పార్టీని కూడా 8 మంది గెలిపించిన సంగతి ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ, ఈ హామీలన్నీ కూడా ఎప్పటి లోపల నెరవేరుస్తారో మరి కసరత్తు ఎప్పుడు మొదలు పెడతారో మరి ఖచ్చితంగా ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఈ మీ ద్వారా నేను ఈ బహిరంగ లేఖని మరి ముఖ్యమంత్రి గారికి పంపించడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏమంటారు? అది వాళ్ళ నాయకుడిని అడగాల. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీల్లో అది రోజు ఉండే గండమే కదా, నిత్య గండం నూరేళ్ళ ఆయుష్. కాంగ్రెస్ పార్టీ పదవి అంతే. ఈ లేఖలో ఎప్పటి లోపల మీరు హామీలు అమలు చేస్తారు, ఇవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి మరి 420 హామీల్లో ప్లస్ 6 గ్యారెంటీలు అన్నీ కూడా గుర్తు చేస్తూ, మీరు ఇచ్చిన సమయం గడిచిపోయినప్పటికీ కూడా మీరు 6 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఎందుకు మీరు హామీలు నెరవేరుస్తలేరో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా మరి దీన్ని బహిరంగ లేఖ రాయడమే కాకుండా రేపు అసెంబ్లీలో ఈ అంశాన్ని పెద్ద ఎత్తున మేము లేవనెత్తడం జరుగుతుంది. ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ప్రజా గొంతుకై పోరాటం చేస్తుందన్న సంగతి మరొకసారి తెలియజేస్తుంది. సివిల్ సప్లైస్ ఇష్యూలో ఈ నెల 18వ తారీఖు రోజు గవర్నర్ గారు అపాయింట్మెంట్ అడగడం జరిగింది. 18వ తారీఖు రోజు గవర్నర్ గారికి మరి ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా ఈ నెలలో హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి ఈ అంశం మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుతూ ఒకటి రిప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా డెఫినెట్గా ఈ అంశం మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి హైకోర్టులో కూడా మేము రిట్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒకటే కాదు, వారు చేసినటువంటి కుంభకోణాలు ఈ ప్రభుత్వం 6 నెలల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, కానీ కుంభకోణంలో మాత్రం ఛాంపియన్షిప్ చేసుకున్నది. మరి 1 కాదు 2 కాదు, ఆర్ ట్యాక్సు, ఆర్ఆర్ ట్యాక్సు, RRR ట్యాక్సు, బి ట్యాక్సు, యూ ట్యాక్సు, రకరకాల ట్యాక్సుల పేరు మీద ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కుంభకోణాల్లో మునిగిపోయిన సంగతి నేను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టే సమస్య లేదు. మేము ఖచ్చితంగా అన్ని అంశాలను బయటకు తీసుకొస్తాం, వెలుగులోకి తీసుకొస్తాం, ప్రజల ముందుకు తీసుకొస్తాం. ఇవన్నీ కూడా ఎండగడతామని చెప్పి తెలియజేస్తున్నాం. అన్ని ప్రతిపాదనలే, ఒకటి కూడా అమలు చేయరు వాళ్ళు. అవన్నీ జరిగినప్పుడు కదా, అవన్నీ ఉట్టి ప్రతిపాదనలు, అవి జరిగేటి కావాలి విషయం. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు గడుస్తున్న సందర్భంగా వారు పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి